పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి చేసేటువంటి మాట అందులో ఒక్కటి కూడా లేదు. రోడ్డు మీద ఉన్న మన్నంతా ఎత్తి ఎదుటోడి ముఖం మీద వేసి కడుక్కుని మీరు కడుక్కోండి అన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. చేసిన తప్పులు పాపాలు అన్నీ ఆయనవి. ఆ బురదని ఎదుటి వాళ్ళకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటువంటి పదం. అయ్యా, క్రెడిట్ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి చోరీల గురించి మాట్లాడితే ఎట్లా? మేమేదో చేశామని నువ్వేం చేశావు? పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మలు వేసుకున్నావు. ఎవరాస్తి? నీ కుటుంబం ఆస్తా? మీ తండ్రి గారిదా, తాతగారిదా? ఎవరాస్తులు అవి? ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నీ బొమ్మలు ఎందుకు? నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజల ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకోవడానికి మీకు అధికారాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా భూములు కాజేసే దాంట్లో కుట్ర కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి రీసర్వేకి రెండు ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రీసర్వే వేరు. ఎన్నిసార్లు చెప్పినా సామెత చెప్పాల్సి వస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత చెప్పక తప్పదు. నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎట్లయ్యా? సొంత బాబాయ్ హత్యలో ఏం జరిగింది అనేది రాష్ట్రం చూస్తూ ఉంది. బాబాయ్ హత్య చేసిన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నారాసుర రక్త చరిత్రాన్ని మాకు అంటగట్టించేటువంటి ప్రయత్నం చేశావు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, బోండా ఉమాను, బుద్దా వెంకన్న గారు మాచర్ల పోతుంటే మీ గూండాల్లాగా దాడి చేసినటువంటి సంఘటనలు చూసాం. సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాళాలు కట్టి బయటికి పోకుండా చేసినటువంటి శాసనసభ్యులను ఎంటబెట్టుకుని తిరిగావు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తిరిగితే రాళ్లు వేయిస్తారు. రాళ్లు వేయిస్తే మీ డీజీపీ ఏమని వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు? వాక్ స్వాతంత్రం. క్రిమినల్ కేసుకు అర్హుడు ఆయన, మీరు. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రజలు రాళ్లు వేసుకోవచ్చు అని చెప్పినటువంటి డీజీపీని పెట్టుకుని చెప్పించినటువంటి నువ్వు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. తండ్రి గారి టైంతో మతాల పేరుతో రాజకీయం చేశాడు, నువ్వు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నావు. ఆ రోజు ఉన్నటువంటి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు మత ఘర్షణలు చేపించాడు అని. ఆయన మత ఘర్షణలు చేపిస్తే నువ్వు కులాల మధ్య కుంపట్లు పెట్టేదానికి మీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి వస్తున్నారంటే రాష్ట్రంలోకి రాకూడదంటూ స్టేట్ బార్డర్లో ఆపేస్తారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పోతామంటే ఆపేస్తారు. మనిషి తిరగడానికే స్వేచ్ఛ లేదని చెప్పినటువంటి మీరు స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వానికి చెప్పుకునేదానికి ప్రజలు ముందుకు వచ్చేటువంటి తరుణంలో మీరు ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్తా ఉంటే మీకు మనశ్శాంతి లేదు అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మీ మనశ్శాంతి లేక మీ బాధని లోకం బాధగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైనా ఉంటే చేయండి. లేకపోతే ఇంకా 4 రోజులు బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడపండి. కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పండుగని జరుపుకుంటే కూడా నువ్వు మనశ్శాంతిగా ఓర్వలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు అని అంటే ఎంత బాధాకరం. నేనున్నాను అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ 2 గంటల ప్రెస్ మీట్లు. భారతదేశ చరిత్రలో ఏ పొలిటికల్ లీడర్ అయినా 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి చూసాడా? కేవలం ఆయన బాధని ప్రపంచం బాధగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు సంతోషంగా ఉంటే కూడా ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దేవుడు ఆయనకు మంచి మనసుని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆయన ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వారం కష్టపడొద్దండి, ఇంకా 2 రోజులు మీ బెంగళూరు ప్యాలెస్లోనే ఉండండి, హ్యాపీగా మీరు ఉండండి. ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు హ్యాపీగా ఉంటారు. మీరు అక్కడ సంతోషంగా ఉండండి, ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటారు.